పాకిస్తాన్లో 2 రోజుల క్రితం జఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ అయిన విషయం మనందరికి తెలిసిందే. దీనికి సంబంధించి పాకిస్తాన్ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసింది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ముఖ్యంగా ఈ జఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ సంబంధించిన విషయంలో ఇండియా ఇన్వాల్వ్‌మెంట్ ఉందని చెప్పి పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ షఫత్ అలీ ఖాన్ ఇండియా పైన బ్లేమ్ వేశారు. అయితే వెంటనే ఇండియా దీన్ని తిరిగి కొట్టేసింది. పాకిస్తానే ఎపీ సెంటర్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజం అని చెప్పి, ముఖ్యంగా పాకిస్తాన్లోనే టెర్రరిజం యాక్టివిటీస్ చాలా జరుగుతాయని చెప్పి, ఇండియా ఏ విధంగా ఇలాంటి టెర్రర్ యాక్టివిటీస్ని స్పాన్సర్ చేయదు అని చెప్పి ఇండియా దీన్ని తిరిగి కొట్టేసింది. అంతేకాదు ఇదంతా బేస్లెస్ ఎలిగేషన్స్ అని చెప్పి కూడా మనం చెప్పేసాం అనమాట. అయితే పాకిస్తాన్లో మాత్రం కావాలని చెప్పి ఈ మొత్తం ఎపిసోడ్ పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ కానీ, ఈ బలూచిస్తాన్ ఎపిసోడ్ కానీ దీనికి సంబంధించి ఇండియా పైన ఎలిగేషన్స్ వేస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చేశారనమాట. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొంతమంది రింగ్ లీడర్స్ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ట్రైన్ హైజాక్ విషయంలో సపోర్ట్ చేశారని, అంతేకాదు ఇండియా నుంచి కంప్లీట్గా దీనికి సపోర్ట్ ఉందని చెప్పి పాకిస్తాన్ ఎలిగేషన్ వేస్తుందన్నమాట. బలూచిస్తాన్ అంశంలో పాకిస్తాన్ చాలా రెగ్యులర్గా భారతదేశం పైన చాలా అపవాదులు వేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ మన కాశ్మీర్ విషయంలో ఎలా ఇన్వాల్వ్ అవుతుందో ఆ విధంగా ఎప్పుడు కూడా భారతదేశం బలూచిస్తాన్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వదు. అయితే బలూచిస్తాన్ మాత్రం పాకిస్తాన్లో చాలా పొలిటికల్లీ మార్జినలైజ్డ్, చాలా పూర్, అంటే ఎక్కువ మంది పేదలున్న ప్రావిన్స్ అనమాట. అసలు ఈ బలూచిస్తాన్ సమస్య ఏంటో ఒకసారి చూద్దాం. పాకిస్తాన్లో అతి పెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. అయితే చాలా ఎక్కువగా మినరల్ రిసోర్సెస్ ఉన్న ప్రావిన్స్ కూడా బలూచిస్తానే. బలూచిస్తాన్లో మనం చూస్తే చాలా మినరల్స్ దొరుకుతాయి. అక్కడ ప్రజలు కూడా దీన్ని అనుభవించాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బలూచిస్తాన్లో ఉన్న మినరల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో, బలూచిస్తాన్లో ఉన్న సంపద ఏదైతే ఉందో అది బలూచిస్తాన్ కోసం వాడట్లేదు. అదంతా కంప్లీట్గా పాకిస్తాన్లోని ఇతర ప్రావిన్సెస్ అభివృద్ధి చెందడానికి చేయటానికి వాడుతున్నారనమాట. దీంతో బలూచిస్తాన్లో కొన్ని గ్రూప్స్ బయలుదేరాయి. వీళ్ళందరూ కూడా అసలు బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగం కాదు, ఇది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా పాకిస్తాన్ లాక్కుంది, బలూచిస్తాన్కి స్వతంత్రం కావాలి, బలూచిస్తాన్కి స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పి రకరకాల గ్రూప్స్ బయలుదేరాయి. అలాంటి గ్రూప్స్లో ఒక గ్రూప్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనమాట. బలూచిస్తాన్కి మనకు తెలుసు పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్ పోర్ట్ గ్వాడార్ పోర్ట్, అది కూడా బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంది. అంతేకాదు చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్, ఏదైతే చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ చైనా లార్జర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI ఇనిషియేటివ్ ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తుందో అది కూడా ఈ బలూచిస్తాన్ ప్రాంతం నుంచి వెళ్తుందన్నమాట. ఈ బలూచిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కూడా ఉందన్నమాట. మొత్తానికి ఈ బలూచిస్తాన్ అంశం ఎప్పుడు కూడా ఇండియా అంత హైలైట్ చేసి పాకిస్తాన్ ఎప్పుడు బ్లేమ్ చేయలేదు. కానీ ఇండియా ఎప్పుడు కూడా మన పొరుగున మన చుట్టుపక్కల ప్రాంతాల్లో టెర్రరిజం కానీ, మానవ హక్కులకు సంబంధించిన అంశాలు కానీ వీటి గురించే భారతదేశం మాట్లాడుతుంది. మొట్టమొదటిసారిగా 7 సంవత్సరాల క్రితం మోడీ గారు మాత్రం ఫస్ట్ టైం ఒకసారి తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో బలూచిస్తాన్ అంశం మాట్లాడారు. అంతకు తప్పితే ఇండియా ఎప్పుడు కూడా టెర్రరిజంని చుట్టుపక్కల ప్రమోట్ చేయడం చేయదనమాట. ఇండియా ఎప్పుడు స్పాన్సర్ చేయదు టెర్రరిజం. కానీ పాకిస్తాన్ మాత్రం బలూచిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల్ని, బలూచిస్తాన్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఇండియా సపోర్ట్ చేస్తుందని చెప్పి కంటిన్యూస్గా చెప్తుంది. అయితే బలూచిస్తాన్లో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కానీ, ఇతర గ్రూప్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం మొదటిసారి కాదు. చాలాసార్లు వాళ్ళు మొత్తం జాకెట్స్లో బాంబ్స్ పెట్టుకుని అక్కడ తిరగటం, చాలా చోట్ల అటాక్స్ చేయడం చేస్తూ ఉంటారు. ఈసారి ఏదైతే జఫర్ ఎక్స్‌ప్రెస్ ఇన్సిడెంట్ ఉందో దానిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారనమాట. ఇదంతా పాకిస్తాన్ కొత్త ఏం కాదు. అయితే ఇక్కడ బలూచిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్తో ఉండటం వల్ల, క్రాస్ బార్డర్లో టెర్రరిస్ట్ గ్రూప్స్కి కనెక్టివిటీ ఉండటం వల్ల, ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి రకరకాల మిడిల్ ఈస్ట్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూపులతో పరిచయం ఉండటం వల్ల అక్కడి నుంచి వెపన్స్, అక్కడి నుంచి సపోర్ట్ సిస్టమ్ దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా ఆఫ్ఘన్ పాకిస్తాన్ బార్డర్స్ చాలా పోరస్గా ఉండటం వల్ల కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సపోర్ట్ దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి గ్రూప్స్కి అక్కడి నుంచి కొంత సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇండియా నుంచి ఇలా హైజాకింగ్ లాంటి వాటికి సపోర్ట్ వచ్చే అవకాశమే లేదు. ఇది ఖచ్చితంగా బేస్లెస్ ఎలిగేషన్ అని చెప్పొచ్చు. ఇండియా ఎప్పుడు టెర్రరిజంని స్పాన్సర్ చేయదన్నమాట. బలూచిస్తాన్ సమస్య బలూచిస్తాన్దే. ఖచ్చితంగా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన మాత్రం మనం ఆలోచించాలి. బలూచిస్తాన్కి సంబంధించి ఆ ప్రాబ్లం కేవలం పాకిస్తాన్ది కాదు, ఇప్పుడు అది ఇంటర్నేషనల్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే జఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ అనేది ఆ ఉదంతం అయిపోయినా సరే ఇండియా పైన మాత్రం పాకిస్తాన్ పెద్ద బ్లేమే వేస్తోంది.